హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వైలెన్స్. ఈరోజు నాకు ఒక రెస్క్యూ కాల్ అయితే వచ్చిందనమాట, రామలింగేశ్వర మందిర్ సైడ్ నుంచి. అండ్ అక్కడ ఒక పైప్ పక్కన ఉన్న హోల్లో అయితే ఉందన్నమాట అది. అండ్ అది లోపలికి వెళ్ళడానికి ఛాయిస్ లేదు దానికి. అయితే నేను అక్కడ వాటర్ పైప్తోనైతే దాన్ని వాటర్ అయితే పెట్టాను అనమాట. అది కొద్దిగా బయటికి వచ్చింది, కానీ కొద్దిగా టైం పట్టింది. ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు మనుషులకి ఆసక్తికరంగా ఉంటుందన్నమాట, ఎక్కడ ఎలా ఎలా అని. అందుకే మనుషుల్ని చూస్తూ ఉంటే అది వస్తలేదు బయటికి. అండ్ ఫైనల్ ఇది అయితే వచ్చింది, నేను పట్టేసుకున్నాను. అండ్ పట్టుకున్న తర్వాత దాన్ని అయితే అందరికీ చూపించాను. చాలా లావు అయితే ఉందన్నమాట, కొంచెం బిగ్ సైజ్ అది మదర్ ఉన్నది. అండ్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని చూడంగానే చెప్పేస్తారు అది నీరు కట్టే కదా అనేసి. ఫీడ్బ్యాక్ ఇది మనం వాటర్ సైడ్ అంటున్నాం, మన సైడ్ ఎక్కువ మనము నీరు కట్టే అంటుంటాం. అది చాలా మంది ఏమన్నా నీకు ఇష్టం ఉంటుంది అనుకుంటారు, బట్ ఉండదు. మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువ కనిపిస్తుంటాయి ఈ పామును. ఎందుకంటే ఈ మోరీలలో లేదా నీటి ప్రవాహం ఉండే దగ్గర, నీళ్ళు ఉండే దగ్గర, అలాంటి ప్లేస్లలో ఇవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి నీళ్ళల్లో ఉండే కప్పల్ని కానీ చిన్న చిన్న చేపల్ని కానీ తింటూ ఉంటాయి అన్నమాట. ఇవి మనకేంటంటే ఒక పాము కనిపించింది అనుకో, అది పెద్ద ఉందా చిన్న ఉందా చూస్తాము. అది పెద్ద ఉందనుకో పక్క అది విషమైన పామే, ఇక అది మనకు కరుస్తుంది అనేసి భయపడేసి దాన్ని చంపుతుంటాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక పాము కనిపించింది అనుకో, అది ఏ పాము చూసుకొని అది విషం ఉన్నదా లేనిదా అని చూసుకొని, దాని తర్వాత ఎవరైనా స్నేక్ రెస్క్యూర్స్ ఉంటే కానీ లేదా ఫారెస్ట్ వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకి కాల్ చేయాలన్నమాట. దాన్ని అయితే అక్కడ నుండి తీసుకెళ్ళి ఊరు బయట వదిలిపెట్టేశాను. అండ్ అక్కడ అది కొద్దిసేపు అయితే నన్నే చూసింది, ఎందుకంటే రెస్క్యూ చేసిన వారు థ్యాంక్ యూ అని చెప్పేసింది. అండ్ చేసి కామెడీ అది, దానికి ఏం తెలియదు, అంత జ్ఞాపక శక్తి కూడా ఉండదు. పాములు పగబడుతుంటాయి అంటారు, అది కూడా అబద్ధం అనమాట. ఎందుకంటే దానికి ఉండేది చిన్న మెదడు, దానికి ఇక్కడ జ్ఞాపక శక్తి అనేది ఉండదు. సో మన వైల్డ్ లైఫ్ కంటెంట్ నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టి లైక్ అండ్ షేర్ చేసుకోండి. మీ ఎవరైనా స్నేక్స్ వస్తే కూడా నేను పెట్టే నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.